హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి 6th లెసన్ బేస్ చేసుకొని 6.4 ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్సర్సైజ్ కి ముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే మరి స్క్వేర్ రూట్స్ అంటేనే మనము కొన్ని బేసిక్స్ పరంగా మీకు క్లియర్ గా 32 వరకు క్లియర్ గా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. వస్తేనే మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలరు. మరి ఈ ఎక్సర్సైజ్ బేస్ చేసుకొని మరి పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలి, పాయింట్స్ లో ఇచ్చినప్పుడు మనం స్క్వేర్ రూట్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా మనకు ఈ ఎక్సర్సైజ్ లో క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1225 తీసుకున్నాము అనుకోండి. మరి ఈ 1225 యొక్క ఎగ్జాక్ట్ గా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సింప్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 విలువ ఎంత, లేదా 1225 వర్గమూలము ఎంత, వర్గమూలము ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 1225 అంటాడు. మరి దీన్ని మనము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూనిట్స్ ప్లేస్ ని బేస్ చేసుకొని మనం సగం ఆన్సర్ అయితే క్యాలిక్యులేట్ చేయవచ్చు. మరి యూనిట్స్ ప్లేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, కొన్ని స్క్వేర్స్ అబ్జర్వ్ చేద్దాము. 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇలా మీకు మొత్తము 32 వరకు వచ్చి ఉండాలి. ఐ మీన్ 20 స్క్వేర్ 400, 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 30 స్క్వేర్ 900, 30 స్క్వేర్ 900, 31 స్క్వేర్ 961, 32 స్క్వేర్ 1024, 11 స్క్వేర్ 121. ఎలా అడిగినా కానీ మీరు 32 వరకు అయితే క్లియర్ గా చెప్పగలగాలి. ఇప్పుడు ఒక్కసారి యూనిట్ ప్లేస్ లో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. యూనిట్ ప్లేస్ లో ఏమేమి రావడానికి పాసిబిలిటీ ఉంది? 1 వచ్చింది యూనిట్ ప్లేస్ లో, 2 ఎక్కడైనా వచ్చిందా? రాలేదు. 3 వచ్చిందా? రాలేదు చూడండి. 4 వచ్చిందా? S4 వచ్చింది. నెక్స్ట్ 5 వచ్చిందా? S5 వచ్చింది. 6 S, 7 రాలేదు, 8 రాలేదు, 9 వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ 0 వచ్చిందా? వచ్చింది. అంటే ఓవరాల్ గా మనకు యూనిట్ ప్లేస్ లో వచ్చేటువంటి వాల్యూస్ ఏంటి అంటే 1, 4, 5, 6, 9, 0. ఇవి మాత్రమే మనకు యూనిట్ ప్లేస్ లో కనిపిస్తున్నాయి. 2 ఎక్కడ మనకు యూనిట్ ప్లేస్ లో లేదు చూడండి. అంటే ఇక్కడ ఏదైనా ఒక స్క్వేర్ రూట్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, అంటే ఏదైనా ఒక నెంబర్ కి స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే యూనిట్ ప్లేస్ లో ఎక్కడ మనకు 2 అయితే రాదు, 3 కూడా రావడానికి పాసిబిలిటీ అయితే లేదు, 7 కూడా రావడానికి పాసిబిలిటీ లేదు, 8 కూడా రావడానికి పాసిబిలిటీ లేదు. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఒక సంఖ్య యొక్క వర్గము క్యాలిక్యులేట్ చేస్తే ఒకట్ల స్థానంలో రానటువంటి సంఖ్యను గుర్తించండి, ఒకట్ల స్థానంలో రానటువంటి అంకెను గుర్తించండి అంటాడు. అంటే ఏదైనా ఒక సంఖ్యకి అది ఏ సంఖ్య అని కావచ్చు, దా సంఖ్యకి మనం స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, యూనిట్ ప్లేస్ లో ఏమేమి రావు అంటే 2, 3, 7, 8 ఎట్టి పరిస్థితుల్లో ఏ నెంబర్ యొక్క స్క్వేర్ కి యూనిట్ ప్లేస్ లో రావడానికి ఛాన్సెస్ అయితే లేవు. మరి యూనిట్ ప్లేస్ లో ఏవే నెంబర్స్ ఏవే డిజిట్స్ రావచ్చు అంటే 1, 4, 5, 6, 9, 0 మాత్రమే రావడానికి పాసిబిలిటీ ఉంది. మరి ఇక్కడ 1 అనేది యూనిట్ ప్లేస్ లో ఎప్పుడెప్పుడు రావడానికి పాసిబిలిటీ ఉంది అంటే ఏ నెంబర్ యొక్క వర్గము క్యాలిక్యులేట్ చేస్తే యూనిట్ ప్లేస్ లో 1 వస్తుంది అంటే ఇక్కడ చూడండి, 1 యొక్క వర్గం కావచ్చు, 9 యొక్క వర్గం కూడా కావచ్చు. అంటే 1 యొక్క స్క్వేర్ కానివ్వండి, 9 యొక్క స్క్వేర్ కానివ్వండి క్యాలిక్యులేట్ చేస్తే యూనిట్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది అంటే యూనిట్ ప్లేస్ లో ఖచ్చితంగా 1 రావడానికి పాసిబిలిటీ అయితే ఉంది. కాబట్టి చెక్ చేయండి. ఇప్పుడు 1 స్క్వేర్ 21 స్క్వేర్ 21 స్క్వేర్ 441 యూనిట్ ప్లేస్ లో 1 ఉంది చూడండి. 31 స్క్వేర్ 961 యూనిట్ ప్లేస్ లో 1 రావడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఇక్కడ 1 స్క్వేర్ కానీ, 11 స్క్వేర్ కానీ, 21 స్క్వేర్ కానీ, 31 స్క్వేర్ కానీ, లేదా 9 స్క్వేర్ కానీ, 19 స్క్వేర్ కానీ, 29 స్క్వేర్ కానీ, అంటే యూనిట్ ప్లేస్ లో 1 పరంగా స్క్వేర్, యూనిట్ ప్లేస్ లో 9 పరంగా స్క్వేర్ వచ్చినప్పుడు ఆ వచ్చేటువంటి రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ లో మనకి ఏముండొచ్చు అంటే 1 ఉండొచ్చు. అదే విధంగా మిగతాయి కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఏ నెంబర్ యొక్క వర్గము యూనిట్ ప్లేస్ లో 5 రావడానికి పాసిబిలిటీ ఉంది అంటే 5 వస్తుంది. మరి దీనికి సింపుల్ షార్ట్ కట్ ఏంటి అంటే 1225 మనం ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలా క్యాలిక్యులేట్ చేసాము అనుకోండి, స్క్వేర్ అంటున్నాం కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ కి అండర్లైన్ చేసుకోండి. 1, 2 ప్లేసెస్ కి బార్, అండర్లైన్ ఆర్ బార్ ఏదైనా అనొచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ 1, 2 ప్లేసెస్ కి బార్. ఇన్ కేస్ ఇంకోటి ఉంది అనుకోండి, ఆ ఇంకోటి కూడా తీసుకోండి. అంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ కి బార్, లాస్ట్ 1 మిగిలింది అనుకోండి, ఆ 1 కి కూడా మనము అండర్లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 12 పరంగా ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా 1, 1 1 is 1, 2 2 is 4, 3 3 is 9, 4 4 is 16 ఎక్కువ కదా, ఎక్కువ కాబట్టి 3 3 is 9.
3 3 9 చిన్న నెంబర్ కాబట్టి మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. బట్ గ్రేటర్ నెంబర్ పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీరు ఈజీగా ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు. సో 12 నుంచి 9 పోతే 3. నెక్స్ట్ 25 కి బార్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 25 దించుకోండి. స్క్వేర్ అంటున్నాం కాబట్టి 3 ని డబుల్ చేస్తే ఎంత 6 డబుల్ చేయాలి. 3 ని డబుల్ చేస్తే ఎంత 6. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి. బట్ యూనిట్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి మనం 5 తీసుకుంటే సింపుల్ గా చెప్పేయచ్చు. 5 5 25, 2 ఉంటుంది. 5 6 30 ప్లస్ 2 ఎంత 32. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఏ నెంబర్ యొక్క వర్గమూలము అంటే 35. అంటే ఇక్కడ 1225 యొక్క వర్గమూలం ఎంత అంటే 35. 35 యొక్క స్క్వేర్ మనకి ఏమవుతుంది 1225. అదే యూనిట్ ప్లేస్ లో 5 ఉండేటట్టుగా మనం స్క్వేర్స్ యూజ్ గా చెప్పేయచ్చు చిన్న లాజిక్ ద్వారా. ఎలా 25 స్క్వేర్ అంటే ఏం చెప్పేయచ్చు 25 into 25 ఎలా చెప్పొచ్చు 5 5 25, 5 5 25. ఈ 2 కి ప్లస్ 1 యాడ్ చేసాం అనుకోండి 3. ఓకేనా 3 2 6. ఇన్ కేస్ 45 into 45 మీరు ఎలాగైనా తీసుకోండి 5 5 25, 4 కి ప్లస్ 1 యాడ్ చేసాం అనుకోండి 5 5 4 20. ఇన్ కేస్ 35 తీసుకున్నాం అనుకోండి 35 into 35 5 5 25, 3 కి ప్లస్ 1 యాడ్ చేసాం అనుకోండి 4 అవుతుంది. 4 3 12 చెప్పేయచ్చా. అంటే మనకు యూనిట్ ప్లేస్ లో 5 వచ్చే విధంగా స్క్వేర్స్ మనం సింపుల్ లాజిక్ ద్వారా కూడా చెప్పేయచ్చు అన్నమాట. ఇలా ఏ నెంబర్ అయినా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 5776 యొక్క వర్గమూలం ఎంత అంటాడు. లేదా సింపుల్ ఒక్కోసారి సమ్ టైమ్స్ ఎలా క్వశ్చన్ అడగచ్చు అంటే 1225 యొక్క వర్గమూలంలో వచ్చేటువంటి అంకెల సంఖ్య ఎంత అంటాడు. వచ్చేటువంటి అంకెల సంఖ్య అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే 2 డిజిట్స్ ఉంటాయి. 2 డిజిట్స్ అంటే 35 యొక్క స్క్వేరే కదా ఇది. అంటే 35 ఆ సంఖ్య వర్గంలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటే 2 డిజిట్స్ ఉన్నాయి. ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అడగచ్చు. అది ప్రీవియస్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. మరి దీనికి ఒకసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి 1 2 ప్లేసెస్ కి బార్ 1 2 ప్లేసెస్ కి బార్. ఇక్కడ ఏం తీసుకుంటే ఇక్కడ అదే తీసుకోవాలి. 5 5 25, 6 6 36, 7 7 49, 8 8 64 ఎక్కువ కాబట్టి 7 7 49, 7 7 49. ఎంత ఉంటుంది 57 నుంచి 49 తీసేస్తే ఎంత 8. ఇప్పుడు 7 6 కి బార్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 7 6 అనేది మనము తీసుకోవాలి. ఇప్పుడు 7 డబుల్ చేస్తే ఎంత 14. 7 డబుల్ చేస్తే ఎంత 14. ఇప్పుడు ఇక్కడ ఏ డిజిట్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉండాలి. బట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు. యూనిట్ ప్లేస్ లో 6 ఉంది అంటే 6 అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 5 ఉంది అంటే 5 ఉంటుంది చూడండి. 5 స్క్వేర్ 25 లేదా 15 స్క్వేర్ 225, 25 స్క్వేర్ 625. అంటే 5 ఉందంటే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ కూడా 5 లోనే ఉంటుంది. ఈవెన్ 6 ఉంటే దాని యొక్క రిజల్ట్ కూడా 6 ఉంటుంది. 6 స్క్వేర్ 36, 16 స్క్వేర్ 256. ఓకేనా. నెక్స్ట్ 26 స్క్వేర్ అలా మీరు చేస్తే 576. సో మీరు 26 స్క్వేర్ అలా మీరు చేస్తే దాని యొక్క యూనిట్ ప్లేస్ లో కూడా మనకి ఎంత ఉంటుంది అంటే 6 ఉంటుంది. సో అవి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 26 స్క్వేర్ 676 అక్కడ కూడా యూనిట్ ప్లేస్ లో 6 ఉంది. అంటే యూనిట్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ 6 కానీ ఉంటే వాటి యొక్క స్క్వేర్స్ లో వచ్చేటువంటి యూనిట్ ప్లేస్ డిజిట్స్ కూడా అవే అవుతాయి. సో ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 తీసుకోండి. 6 6 36, 3 ఉంటుంది. 6 4 24 ప్లస్ 3 27, 2 ఉంటుంది. 6 1 6 ప్లస్ 2 ఎంత 8. సో రిమైండర్ ఎంత వచ్చింది 0 వచ్చింది కాబట్టి 5776 యొక్క స్క్వేర్ రూట్ వర్గమూలం మనకి ఏమవుతుంది అంటే 76. ఈ విధంగా మనం సింపుల్ ప్రాసెస్ చేయొచ్చు. ఇంకా వన్ మోర్ మీ ఇష్టం వచ్చినది తీసుకోండి. బట్ ఇన్ కేస్ ఇప్పుడు మనం పాయింట్స్ లో తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5184 తీసుకుంటున్నాం. సింపుల్ ఇక్కడ 51.84 అని ఇచ్చాడు అనుకోండి. 51.84 యొక్క వర్గమూలం ఎంత అని అడిగాడు అనుకోండి. సింపుల్ గా మీరు పాయింట్ వాల్యూ మర్చిపోండి. పాయింట్ వాల్యూ మర్చిపోయి సింపుల్ క్యాలిక్యులేషన్ చేయండి. 1 2 ప్లేసెస్ కి బార్ 1 2 ప్లేసెస్ కి బార్ యాజ్ యూజువల్ గా చేయండి. ఓకేనా. పాయింట్ వాల్యూ మర్చిపోండి. 2 స్క్వేర్ 3 స్క్వేర్ 7 7 49, 8 8 64. సో 7 కాబట్టి 7 7 49. సో 51 నుంచి 49 పోతే ఎంత 3. ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా 84 అలాగే తీసుకోండి. మరి 7 డబుల్ చేస్తే ఎంత వస్తుంది 14. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే తీసుకోవాలి. 2 2 4 రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. యూనిట్ ప్లేస్ లో 4 కావాలి కాబట్టి అదే విధంగా 4 రావాలి అంటే 8 కూడా తీసుకోవచ్చు. 8 8 64. బట్ 8 8 64 అంటే 8 అంటే చాలా పెద్ద నెంబర్ కాబట్టి 2 తీసుకుంటున్నా. 2 2 4, 2 4 8, 2 1 2. ఒకసారి ఏమైనా మిస్టేక్స్ చేస్తారా? ఎస్. 51 లో నుంచి 49 పోతే 3 8 4. 2 2 4. 51 84 ఎగ్జాక్ట్ గా ఉందా ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందే. 7 7 49.
ఓకే, ఇక్కడ 2 కదా, ఒకసారి చూడండి 51 లో నుంచి 49 తీసేస్తుందా 2 కదా 2. అప్పుడు 284 రిమైండర్ ఎంత 0. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 72. బట్ ఇక్కడ మనకు పాయింట్ వాల్యూ కావాలి కదా, ఇంకా పాయింట్ వాల్యూ కావాలి కాబట్టి ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ వాల్యూ ఉంది 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. సో మనకి బార్ స్క్వేర్ అంటే 2 ప్లేసెస్ కి ఒకటి, 2 ప్లేసెస్ కి ఒకటి కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత కాబట్టి 2 ప్లేసెస్ కి ఒకటే తీసుకోవాలి కాబట్టి 1 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎంత 7.24 సారీ 7.2. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు దీనికి తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 12.25 తీసుకున్నాం అనుకోండి. సో 12.5 2 ప్లేసెస్ తర్వాత కాబట్టి 2 ప్లేసెస్ కి 1 తీసుకోవాలి కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఎక్కడ ఉంది 3.5 అవుతుంది. ఇన్ కేసు 57.76 ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది 7.6 అవుతుంది. ఇన్ కేసు 144 ఇచ్చాడు అనుకోండి, 1.44 ఇచ్చాడు అనుకోండి, 12 స్క్వేర్ కదా ఇది 12 స్క్వేర్, మరి 2 ప్లేసెస్ కి మనం ఒకటే తీసుకోవాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 1.2 అవుతుంది. ఇన్ కేస్ మీకు 0.0000001 ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1. ఇప్పుడు మనకు 2 ప్లేసెస్ కి ఒకటే తీసుకోవాలి, 1 2 ప్లేసెస్ కి 1 1 2 ప్లేసెస్ కి 1 1 2 ప్లేసెస్ కి 1 అంటే ఇక్కడ మనకు 3 బార్స్ వచ్చాయి కాబట్టి 1 2 3 బార్స్ తర్వాత పాయింట్. క్లియర్, మీకు అర్థమైంటుంది. ఇలా మనము పాయింట్ వాల్యూస్ తీసుకోవాలి. లైక్ ఇంకా చెప్పాలి అంటే 0.4225 తీసుకున్నాం అనుకోండి, 0.4225 తీసుకుంటే 4225 దేనికి ఆన్సర్ 65 కి. ఇప్పుడు మనము 1 2 ఒక బార్ 1 2 ఒక బార్ అంటే 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది అంటే మనము 2 ప్లేసెస్ కి తీసుకోవాలి కాబట్టి 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ అంటే 0.65. ఇదే క్వశ్చన్ మనకు సింపుల్ గా 42.25 ఉంది అనుకోండి, 4225 దేనికి 65 అని చెప్పాను. ఇక్కడ 2 ప్లేసెస్ కి తర్వాత పాయింట్ ఉంది అంటే మనం 2 ప్లేసెస్ 1 పాయింట్ గా తీసుకుంటాం కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది 6.5. అంటే 2 ప్లేసెస్ కి అంటే ఎన్నిటికైతే బార్ ఉంటుందో అన్ని తీసుకుంటే సరిపోతుంది. 2 ఒక బార్ ఉంది కాబట్టి 1 ప్లేస్, 1 2 3 బార్స్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ తర్వాత, 1 2 2 బార్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత. ఇలా మనము పాయింట్ వాల్యూస్ ఇచ్చినా పాయింట్ వాల్యూస్ ఇవ్వకపోయినా ఈ విధంగా మనం ఈజీగా స్క్వేర్ రూట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే, ఒక చతురస్ర వైశాల్యము 441 చదరపు మీటర్లు అయిన భుజము పొడవు ఎంత? సో మీకు అనేది తెలిసిందే, మరి చతురస్రాన్ని బేస్ చేసుకొని స్క్వేర్ బేస్ చేసుకొని మరి ఏరియా అంటేనే ఫార్ములా మనకేంటి సైడ్ ఇంటూ సైడ్, మనకి ఏమవుతుంది సైడ్ స్క్వేర్ అవుతుంది. మరి ఇప్పుడు సైడ్ స్క్వేర్ అంటే సైడ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఈ స్క్వేర్ ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఆ స్క్వేర్ యొక్క సైడ్ అవుతుంది. అంటే సింపుల్ గా మనకు ఏరియా ఏదైతే ఇచ్చాడో దానికి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది సైడ్ వచ్చేస్తుంది. అంటే సింప్లీ వైశాల్యం 441 ఇచ్చాడు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 441 మనకు తెలిసిందే, స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఎంత 21 స్క్వేర్ 441 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 441 21. సో చదరపు మీటర్స్ లో యూనిట్ ఉంది కాబట్టి ఇది మనకు భుజం ఏమవుతుంది 21 మీటర్స్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఆప్షన్స్ ద్వారా కూడా చెప్పేయచ్చు, ఎగ్జాక్ట్ గా మీకు స్క్వేర్స్ నోటెడ్ కాలేదు అనుకోండి 441 ఈ విధంగా చేయొచ్చు. 441 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసాము అనుకోండి, సో రైట్ సైడ్ నుంచి 1 2 ప్లేసెస్ కి బార్ మిగిలింది 1 కాబట్టి 1. సో ఫస్ట్ 4 1 1 1 2 2 4 ఎగ్జాక్ట్ పోయింది, 2 2 4. సో 4 నుంచి 4 పోతే 0 కాబట్టి ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా 41 ని తెచ్చేసుకోండి. అప్పుడు 2 ని డబుల్ చేస్తే మనకి ఏమవుతుంది 4. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి, 1 1 44 1 44 సరిపోయింది. కాబట్టి ఎగ్జాక్ట్ గా దేనికి స్క్వేర్ రూట్ అంటే అది మనకు 21 యొక్క స్క్వేర్ మనకి ఏమవుతుంది అంటే 441 మీరు వాటి వరకు కూడా తెలియకుంటే కష్టం ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్ గా మీకు 32 స్క్వేర్ వరకు వస్తే చాలా మంచిది. 32 స్క్వేర్ అంటే 1024, 31 స్క్వేర్ అంటే 961. సో 961, 30 స్క్వేర్ అంటే 900, 25 స్క్వేర్ అంటే 625, 22 స్క్వేర్ అంటే 484, 15 స్క్వేర్ అంటే 225, 7 స్క్వేర్ అంటే 49. ఇలా మీకు మొత్తం ఎక్కడైనా చెప్పే విధంగా 32 వరకు అయితే వచ్చిండాలి. నెక్స్ట్ సేమ్ ప్రిన్సిపల్, చతురస్రాకార స్థలం యొక్క వైశాల్యం ఇచ్చాడు, భుజం కొలత ఎంత ఇచ్చాడు. అంటే చతురస్రాకార వైశాల్యానికి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, మనకు భుజం కొలత ఎంతనో తెలుస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2304. సేమ్ ప్రిన్సిపల్ 2304 కి క్యాలిక్యులేట్ చేస్తున్నా.
1 2 ప్లేసెస్ కి బార్ 1 2 ప్లేసెస్ కి బార్. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి, ఎందుకంటే స్క్వేర్ కాబట్టి. 1 1 1 5 5 25 ఎక్కువ కదా. 4 4 16 4 4 16. 23 లో నుంచి 16 తీసేసాం అనుకోండి మనకి ఎంత వస్తుంది 7. అవునా? ఎస్ 7. ఇంకా 04 యాజ్ ఇట్ ఈస్ గా దించుకోండి, 04 యాజ్ ఇట్ ఈస్ గా. ఇప్పుడు 4 ని డబుల్ చేసామనుకో మనకి ఏమొస్తుంది 8 వస్తుంది. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. సో ఇక్కడ 4 రావాలి అంటే 2 2 4 2 అయినా తీసుకోవాలి, లేదా 8 8 64 8 అని తీసుకోవాలి. సో 2 తీసుకుంటే పాసిబిలిటీ లేదు కాబట్టి 8 తీసుకుంటున్నా. 8 8 8 8 64 8 8 64 ప్లస్ 6 70 అంటే ఎగ్జాక్ట్ గా సరిపోయింది. కాబట్టి మనకు 2304 యొక్క స్క్వేర్ రూట్ మనకి ఏమవుతుంది అంటే 48. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 48. ఆ చతురస్రం యొక్క భుజం కొలత ఎంత అంటే 48. దీన్ని సింపుల్ గా క్వశ్చన్ అడగచ్చు. ఏ విధంగా? 2304 యొక్క వర్గమూలం ఎంత? ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 2304 ఇలాగైనా అడగచ్చు. ఓకేనా? 2304 యొక్క వర్గమూలం ఎంత అంటే 48. 441 యొక్క వర్గమూలం ఎంత అంటే ఎంత? 21. నెక్స్ట్ క్వశ్చన్. పరిపూర్ణ వర్గం అవుటకు 5607 నుండి తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఎంత? ఇక్కడ కలపవలసినటువంటి కనిష్ట సంఖ్య ఎంత? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎన్ని ఇచ్చినా కానీ ప్రాసెస్ మాత్రము సేమ్. టెక్స్ట్ బుక్ లో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, బట్ ఈ ప్రాబ్లం మీరు బాగా వింటే ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాక్ట్ స్క్వేర్ అయితే కాదు, అంటే దీనికి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ అయితే లేదు. ఖచ్చితమైనటువంటి వర్గమూలం అయితే ఇది కాదు, ఖచ్చితమైన వర్గం అయితే కాదు. మరి ఈ నెంబర్ నుంచి ఏది తీసివేస్తే అది కనిష్టమైనటువంటి, ఏ కనిష్ట సంఖ్యతో తీసివేస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుంది అని ఇచ్చాడు. సేమ్ ఈ ప్రాసెస్ 5601 మనం 07 స్క్వేర్ రూట్ కనుక్కునేటువంటి ప్రాసెస్ ఇదే కదా, ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో 5607 కి ప్రాసెస్ చేస్తున్నా. 1 2 ప్లేసెస్ కి బార్ 1 2 ప్లేసెస్ కి బార్. ఇప్పుడు 56 వచ్చే విధంగా చెప్పండి. 1 1 1 6 6 36 7 7 49 8 8 64 ఎక్కువ కదా. 8 8 64 ఎక్కువ కాబట్టి 7 7 49. సో 56 నుంచి 49 పోతే 7. 07 ఉంది కాబట్టి 07 యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలి. మరి 7 డబుల్ చేస్తే మనకి ఏమొస్తుంది 14. 7 డబుల్ చేస్తే 14. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. బట్ 707 కన్నా పెద్ద నెంబర్ తీసుకోవాలా చిన్న నెంబర్ తీసుకోవాలా అంటే, తీసివేయగా ఇచ్చాడంటే దీనికన్నా చిన్న నెంబర్ తీసుకోండి, కలపగా అంటే మాత్రం దానికన్నా పెద్ద నెంబర్ తీసుకోండి. తీసివేయగా అంటే చిన్న నెంబరు, కలపగా అంటే పెద్ద నెంబరు. ఇప్పుడు 707 కన్నా చిన్న నెంబర్ రావాలి. 5 సరిపోతుందా? 5 అంటే 14 5 70 ఎక్కువ వస్తుంది అంటే 4 తో చెక్ చేయండి. 4 తో చెక్ చేస్తున్నా. 4 4 16 6 1 4 4 16 plus 1 17 1 4 1 4 plus 1 ఎంత 5. కావాలంటే 5 తో చెక్ చేయండి, దీనికన్నా పెద్ద నెంబర్ వస్తుంది. సో 4 తో చెక్ చేస్తే దీనికన్నా చిన్న నెంబర్. మనకు కావాల్సింది కూడా తీసివేయగా అని ఇచ్చాడు కాబట్టి ఈ చిన్న నెంబర్ రావాలి. ఎంత వస్తుంది చూడండి. 7 నుంచి 6 పోతే 1, 0 నుంచి 7 పోదు కాబట్టి 10, 10 నుంచి 7 పోతే 3, అప్పుడు ఇక్కడ 6 ఉంటుంది. 6 నుంచి 5 పోతే 1. అంటే ఇక్కడ 5607 నుండి 131 మనం తీసివేసాము అనుకోండి, అది ఖచ్చితమైనటువంటి పరిపూర్ణ వర్గం అయితే అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే తీసివేయవలసినటువంటి కనిష్ట సంఖ్య ఎంత అంటే 131. అంటే మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి? తీసివేయవలసిన కనిష్ట సంఖ్య అంటే దీనికన్నా ఇక్కడ చిన్న నెంబర్ ఉండాలి అనేటువంటిది హైలైట్ చేసుకుంటే చాలు. ఖచ్చితమైనటువంటి పరిపూర్ణ అంటే వర్గం అయింది అనుకోండి, మీకు ఎగ్జాక్ట్ ఇలా వచ్చేస్తుంది, రిమైండర్ 0 వచ్చేస్తుంది. ఓకేనా? పరిపూర్ణ వర్గం అయితే రిమైండర్ 0 వస్తుంది. తీసివేయవలసినటువంటి కనిష్ట సంఖ్య అంటే దీనికన్నా చిన్నది తీసుకోండి, కలపవలసింది అంటే దానికన్నా పెద్ద తీసుకోండి. ఇప్పుడు దీన్ని చెప్తున్నా చూడండి. 1300 కి క్యాలిక్యులేట్ చేస్తున్నా. 1 2 ప్లేసెస్ కి బార్ 1 2 ప్లేసెస్ కి బార్. 4 4 16 పెద్ద నెంబర్, 3 3 9 సరిపోయింది. 3 3 9 4 4 16 పెద్ద నెంబర్ కాబట్టి తీసుకోకూడదు. 13 నుంచి 9 పోతే 4, పక్కన 2 zeros కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా 2 zeros. మరి 3 ని డబుల్ చేస్తే ఎంత 6. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి. ఇప్పుడు కలపవలసిన ఇచ్చాడు కాబట్టి ఈ 400 కన్నా మనకు పెద్ద నెంబర్ తీసుకోవాలి. ఆ పెద్ద నెంబర్ ఏంటో చెక్ చేద్దామా. 6 5 30, 5 కాదు. 6 6 36, 7 తో 7 6 42, 6 తో పోతుందా 7 తో చూద్దాం, చెక్ చేద్దాం. 7 7 7 7 49. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి. 7 7 49 49 7 6 42 42 ఒక 4 46 46. ఇన్ కేస్ 6 తీసుకున్నాము అనుకోండి, చెక్ చేయాలి కదా. 6 తీసుకుంటే
6 6 36 3 6 6 36 ప్లస్ 3 ఎంత 39 అంటే దీనికన్నా చిన్న నెంబర్ కదా చిన్న నెంబర్ కాబట్టి తీసుకోకూడదు దీనికన్నా పెద్ద నెంబర్ కాబట్టి 7 తో ఎగ్జాక్ట్ అయితే సరిపోయింది మరి 400 కన్నా 469 ఎంత ఎక్కువ ఉంది 69 ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది అంటే 69 ఎక్కువ ఉంది ఆ 69 ని కలిపాము అనుకోండి అది ఖచ్చితమైనటువంటి పరిపూర్ణ వర్గం అయితే అవుతుంది అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని 1300 కి 69 కలిపితే అది పరిపూర్ణ వర్గం అయితే అవుతుంది ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని 69 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అంటే వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే పరిపూర్ణ వర్గం అవుతుంది అంటే ఖచ్చితంగా రిమైండర్ 0 వస్తుంది ఈ ప్రాసెస్ బేస్ చేసుకొని తీసివేయవలసిన కనిష్ట సంఖ్య అంటే ఇక్కడ మాత్రం దీనికన్నా ఇది చిన్న నెంబర్ ఉండాలి కలపవలసినటువంటి కనిష్ట సంఖ్య అంటే దీనికన్నా ఇది పెద్ద నెంబర్ వచ్చేటట్టు చెక్ చేసుకొని ఎంతైతే ఎక్కువగా ఉందో అదే మనకు కలపవలసిన సంఖ్యగా చెప్పేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఒక పాఠశాలలో 500 మంది పిల్లలు ఉన్నారు వారు వ్యాయామం చేయడానికి అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండే విధంగా అడ్డు వరుసలు అంటే రోస్ నిలువు వరుసలు అంటే కాలమ్స్ అంటే ఇక్కడ అడ్డు వరుసలు ఎన్నైతే ఉన్నాయో నిలువు వరుసలు కూడా అన్ని సమానంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి ఇలా 1 2 3 4 అంటే 4 కాలమ్స్ నెక్స్ట్ రోస్ ఎన్ని 4 రోస్ అంటే 4 రోస్ 4 కాలమ్స్ అంటే రోస్ ఎన్నైతే ఉన్నాయో కాలమ్స్ కూడా అన్నీ ఉండే విధంగా వ్యాయామ ఉపాధ్యాయుడు నిలబెట్టాల్సి ఉంటుంది మరి ఈ అమెరికాలో ఇంకా ఎంతమంది పిల్లలు మిగులుతారు అని ఇచ్చాడు అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా క్లియర్ గా చెప్పాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 500 అంటే మనకు ఎగ్జాక్ట్ గా 500 కి స్క్వేర్ రూట్ ఉందా అంటే లేదు ఎగ్జాక్ట్ గా 500 కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి కొందరు మిగులుతారు లేదా ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే ఆ నెంబర్ కి ఏదైనా ఒక నెంబర్ యాడ్ చేయాలి లేదా తీసివేయాలి ఇంకా ఎంతమంది మిగులుతారు అని ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనము తీసివేయాల్సిందే అసలు ఇక్కడ ప్రాసెస్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్యలు రెండు సమానమయ్యే విధంగా అని ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మొత్తం ఎంతమంది విద్యార్థులు కూర్చోబెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అంటే ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మొత్తం 16 మంది విద్యార్థులను అయితే కూర్చోబెట్టచ్చు మరి 16 మంది మొత్తం విద్యార్థులను అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండే విధంగా కూర్చోబెడితే మరి అడ్డు వరుసల సంఖ్య ఎంత లేదా నిలువు వరుసల సంఖ్య ఎంత అడిగాడు అనుకోండి సింప్లీ ఈ 16 కి మనం ఏం చేయాలి స్క్వేర్ రూట్ చేయాలి మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఎంత 4 అంటే 4 అడ్డు వరుసలు ఉంటాయి లేదా 4 నిలువు వరుసలు ఉంటాయి అని చెప్పొచ్చు లేదా 4 అడ్డు వరుసలు 4 నిలువు వరుసలు బేస్ చేసుకొని మనం ఎంత మందిని కూర్చోబెట్టచ్చు అంటే 4 అడ్డు వరుసలు 4 నిలువు వరుసలు కాబట్టి 4 4 16 మెంబర్స్ అయితే మనం కూర్చోబెట్టచ్చు అంటే ఈ విధంగా మనకు ఎన్ని అడ్డు వరుసలు లేదా ఎన్ని నిలువు వరుసల పరంగా అడిగితే సింప్లీ మనం ఏం చేయాలి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలి ఎగ్జాక్ట్ గా దీనికి స్క్వేర్ రూట్ ఉంటేనే అడ్డు వరుసలు నిలువు వరుసలు మనం సమానంగా మనం ఈజీగా చెప్పేయచ్చు బట్ ఇక్కడ 500 కి ఎగ్జాక్ట్ గా స్క్వేర్ రూట్ లేదు కాబట్టి మనము 100% ఆ 500 మెంబర్స్ బేస్ చేసుకొని రోస్ కాలమ్స్ ఈక్వల్ వచ్చే విధంగా అయితే మనం ఫామ్ అయితే చెయ్యలేము ఇప్పుడు మనకి ప్రాసెస్ ఏంటి అంటే ఈ 500 ని మనకు తెలిసినటువంటి స్క్వేర్ రూట్ ప్రాసెస్ ఉంది కదా ఆ విధంగా చేద్దాం మరి స్క్వేర్ రూట్ ప్రాసెస్ కావాలి అంటే రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ కి బార్ అప్లై చేయండి 1 2 ప్లేసెస్ కి బార్ అప్లై చేసా ఇంకా మిగిలింది 1 కాబట్టి ఆ 1 అలాగే రాసుకున్నా ఆప్షన్స్ బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు ఓకేనా ఇక్కడ ఫస్ట్ 5 ని బేస్ చేసుకొని ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి 1 1 1 2 2 4 3 3 6 3 3 9 ఎక్కువ కాబట్టి 2 2 4 2 2 4 5 నుంచి 4 పోతే ఎంత 1 ఇక్కడ బార్ 2 జీరోస్ ఉంది కాబట్టి ఆ 2 జీరోస్ మనం అలాగే తీసుకోవాలి నెక్స్ట్ 2 ని ఏం చేయాలి డబుల్ చేయాలి 2 ని డబుల్ చేయాలి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి మరి ఇప్పుడు ఎగ్జాక్ట్ 100 కి అయితే రాదు మరి 100 కన్నా పెద్ద నెంబర్ తీసుకోవాలా 100 కన్నా చిన్న నెంబర్ తీసుకోవాలంటే ఇప్పుడు క్వశ్చన్ బేస్ చేసుకొని మనము చెప్పాలి ఇంకా ఎంతమంది అదనంగా అవసరము అంటేనేమో అదనంగా అవసరము అంటే ఎక్కువ కదా దీనికన్నా ఎక్కువ తీసుకోవాలి ఎంతమంది మిగులుతారు అంటే మనం తీసివేయాలి కదా సో మిగులుతారు అంటే దీనికన్నా తక్కువ తీసుకోవాలి సింపుల్ లాజిక్ అర్థమైందా ఇంకా ఎంతమంది అదనంగా అవసరము అంటే ఇంకా ఎంతమంది అదనము అంటే ఎక్స్ట్రాగా అవసరము అంటే ఎక్కువ కాబట్టి దీనికన్నా ఎక్కువ ఎంతమంది మిగులుతారు అంటే తీసివేయాలి కాబట్టి దీనికన్నా తక్కువ చెక్ చేద్దాం ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ కూడా 1 తీసుకోవాలి 41 1 41 ఇన్ కేస్ ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2 తీసుకోవాలి 44 2 84
ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 3 తీసుకోవాలి. 43 3 జా 129 సంథింగ్ వస్తుంది. సో దీనికంటే ఇది ఎక్కువ కదా, మనము ఎంతమంది మిగులుతారు అని ఇచ్చాడు కాబట్టి తక్కువనే తీసుకోవాలి. అంటే 2 అంటే ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ ని దీంతో మల్టిప్లై చేయాలి. 2 2 జా 4, 2 8 జా 2 4 జా 8. 100 నుంచి 84 తీసివేస్తే ఎంత 16. అంటే ఇంకా మనకు ఎంతమంది మిగులుతారు అంటే 16 మెంబర్స్ మిగులుతారు. కావాలంటే మీరు 500 నుంచి 16 తీసివేయండి, వచ్చేటువంటి రిజల్ట్ 100% పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటుంది. సో 500 నుంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే 484 దేనికి ఎగ్జాక్ట్ గా స్క్వేర్ 22 స్క్వేర్. 22 స్క్వేర్ ఎంత 484. అంటే ఈ మొత్తం 500 మెంబర్స్ నుంచి 16 మెంబర్స్ మనం పక్కకు తీసేసాం అనుకోండి 484 వస్తారు. ఆ 484 ని మనము 22 రోస్ 22 కాలమ్స్ గా మనం ఈక్వల్ గా రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉండేటట్టుగా ఫామ్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఎంతమంది పిల్లలు మిగులుతారు అంటే 16 మంది మిగులుతారు. నెక్స్ట్, ఒక పాఠశాలలో 2401 మంది విద్యార్థులు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్య సమానంగా ఉండే విధంగా నిలబెట్టాలనుకుంటున్నారు. అయినచో అడ్డు వరుసల సంఖ్య ఎంత లేదా నిలువు వరుసల సంఖ్య ఎంత అంటే అడ్డు వరుసలు నిలువు వరుసల సంఖ్య అడిగాడు కాబట్టి దానికి పర్ఫెక్ట్ గా అయితే స్క్వేర్ రూట్ ఉంటుంది. సింపుల్ లాజిక్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2401 ఆప్షన్స్ బేస్ చేసుకొని చెప్పేయచ్చు. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఆప్షన్స్ లో 16 ఇచ్చాడు అనుకోండి, 16 సబ్ట్రాక్ట్ చేయండి, దానికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందో లేదో చెక్ చేయండి. ఇన్ కేస్ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 16 ఇచ్చాడు అనుకోండి, ఎంతమంది మిగులుతారంటే దాన్ని యాడ్ చేయాల్సిందే కదా వచ్చేటువంటి నెంబర్. 500 నుంచి 8 తీసేసాం అనుకోండి 492 కి ఎగ్జాక్ట్ స్క్వేర్ లేదు. 5 నుంచి 10 తీసేసాం అనుకోండి 490 ఎగ్జాక్ట్ స్క్వేర్ లేదు. 12 తీసేసాం అనుకోండి 488 ఎగ్జాక్ట్ స్క్వేర్ లేదు. 16 తీసేసాం అనుకోండి 484 ఎగ్జాక్ట్ స్క్వేర్ ఉంది. దేనికి 22 స్క్వేర్. అంటే స్క్వేర్స్ పర్ఫెక్ట్ గా వస్తే 20 స్క్వేర్ 400, 21 స్క్వేర్ 441, 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ అలా మీకు పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి. 25 స్క్వేర్ 625 ఇలా మీకు స్క్వేర్స్ పర్ఫెక్ట్ గా వస్తే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. దీనికి 2401 సో మీకు ఎగ్జాక్ట్ తెలిస్తే మీరే ఆన్సర్ చెప్పేయచ్చు. లేదా ప్రాసెస్ 1 2 కి బార్ 1 2 కి బార్. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. 1 1 జా 1, 2 2 జా 4, 3 3 జా 4 4 జా 6 6 జా 36, 5 5 జా 25. 25 కూడా ఎక్కువనే కాబట్టి 4 4 జా 16. 24 నుంచి 16 తీసేస్తే ఎంత 8. ఇక్కడ రెండింటి బార్ ఉంది కాబట్టి 0 1. ఇప్పుడు దీన్ని డబుల్ చేయాలి 8. దీన్ని డబుల్ చేస్తే ఎంత 8. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. మరి ఎంత వస్తుందో ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ అయితే తీసుకోవాలి. 9 సనా 9 9 9 9 జా 81 1 ఉంటుంది. 9 8 జా 972 72 ప్లస్ 8 ఎంత 80. ఎగ్జాక్ట్ సరిపోయింది కదా, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్ గా సరిపోయింది. అంటే దేని యొక్క వర్గమూలము 49. అంటే 2401 అనేది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ గా చెప్తాము అంటే 49. అంటే అడ్డు వరుసల సంఖ్య ఎంత అంటే 49. నిలువు వరుసల సంఖ్య ఎందుకని అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్య రెండు సమానమయ్యే విధంగా ఇచ్చాడు కాబట్టి అడ్డు వరుసలు ఎన్నైతే ఉంటాయో నిలువు వరుసలు కూడా అన్నే ఉంటాయి. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నైతే ఉంటాయో నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా అన్నే ఉంటాయి. అంటే ఇక్కడ 49 రోస్ ఉంటాయి లేదా 49 కాలమ్స్ ఉంటాయి. అది క్వశ్చన్ బేస్ చేసుకొని మరి అడ్డు వరుసల సంఖ్య ఎంత అన్నా కానీ 49, నిలువు వరుసల సంఖ్య ఎంత అని ఇచ్చిన కానీ ఆన్సర్ ఏమవుతుంది 49. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఏబిసి లంబకోణ త్రిభుజము యాంగిల్ బి 90 డిగ్రీస్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఉంది. మరి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 90 డిగ్రీస్ ఎక్కడ ఫామ్ అయింది అంటే యాంగిల్ బి వద్ద 90 డిగ్రీస్ ఫామ్ అయింది. ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఇచ్చాము. ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అయితే ఏసీ విలువ ఎంత? AC is equal to 13 centimeters, BC is equal to 5 centimeters అయితే AB విలువ ఎంత? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజము అంటున్నాం కాబట్టి అవి ట్రిప్లెట్స్ ను ఫామ్ చేస్తాయి. అంటే సింపుల్ గా మనకు ఒక్కసారి మీరు డయాగ్రామ్ రూపంలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది లంబకోణ త్రిభుజము. ఇక్కడ ABC అనేది లంబకోణ త్రిభుజము అనుకుంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఎక్కడ ఫామ్ అయింది? యాంగిల్ బి వద్ద 90 డిగ్రీస్ ఫామ్ అయింది. మరి లంబకోణ త్రిభుజంలో బి వద్ద 90 డిగ్రీస్ ఫామ్ అయితే లంబకోణానికి ఎదురుగా ఉండేది మనకి ఏమవుతుంది? కర్ణం అవుతుంది.
దీనికి ఎదురుగా ఉండేది ఎదురు భుజం అయితే దీనికి ప్రక్కగా ఉండేది ఏమవుతుంది, ప్రక్క భుజం అవుతుంది. అంటే దీన్ని మనము ఈ ఓవరాల్ గా చెప్పాలి అంటే లంబకోణ త్రిభుజంలో మనకు ఫార్ములా ఏమవుతుంది, కర్ణము స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. హైలైట్ చేసుకోండి, సింపుల్ లాజిక్. లంబకోణ త్రిభుజము అంటేనే ఇక్కడ ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఏబిసి అనేది లంబకోణ త్రిభుజము, యాంగిల్ బి వద్ద 90 డిగ్రీస్ ఫామ్ అయితే కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే సింప్లీ చెప్పాలి అంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. అది లంబకోణ త్రిభుజం యొక్క ప్రిన్సిపల్ అది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాంగిల్ బి వద్ద 90 డిగ్రీస్ అని క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి మరి ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏబి ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి ఎంత 6 బట్ ఏబి స్క్వేర్ 6 6 36 ప్లస్ బీసీ ఎంత 8 స్క్వేర్ అంటే ఎంత 64, 36 ప్లస్ 64 ఎంత 100. బట్ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 100 అయితే ఏసీ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఈ సైడ్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇస్ నథింగ్ బట్ 10. అంటే ఇక్కడ ఏబి ఇస్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, బీసీ ఇస్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అయితే ఏసీ మనకి ఏమవుతుంది అంటే 10 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఏసీ ఎంత 10 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ట్రిపులెట్స్ ఏం చెప్పొచ్చు మనము, 6 8 10 వీటిని మనం ఏమంటాము అంటే ట్రిపులెట్స్ అంటాం. ట్రిపులెట్స్ అంటే మనకి ఇక్కడ ఏదైతే గ్రేటర్ నెంబర్ ఉందో దాని యొక్క వర్గం అనేది మిగిలిన రెండు సంఖ్యల వర్గాల మొత్తానికి సమానమైతే ఆ మూడింటిని మనం ఏమంటాము అంటే త్రికాలు. ఇంగ్లీష్ లో అయితే ట్రిపులెట్స్ అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ కూడా అడగచ్చు. ఈ క్రింది వాణిలో త్రికము కానిది గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో త్రికము కానిది గుర్తించండి అంటే ఇక్కడ గ్రేటర్ నెంబర్ యొక్క స్క్వేర్ అనేది మిగిలిన రెండు నెంబర్ల యొక్క స్క్వేర్ల యొక్క మొత్తం యాడ్ చేస్తే మనకి ఈక్వల్ అయితే అవి త్రికాలు, ఈక్వల్ కాకపోతే త్రికాలు కాదు. అంటే అర్థం ఏంటి, గ్రేటర్ నెంబర్ 10 కాబట్టి 10 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మిగిలిన 2 నెంబర్స్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఈ ప్రిన్సిపల్ కరెక్ట్ అయితే మనం వాటిని ఏమంటాము అంటే త్రికాలు అంటాం. పైథాగరస్ త్రికాలు అంటాం సింపుల్ గా చెప్పాలి అంటే. ఇది ఫస్ట్ క్వశ్చన్ బేస్ చేసుకొని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఒకసారి చూడండి. ఏసీ ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, ఏబి క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ప్రిన్సిపల్ ఇదే. ఓకేనా, త్రిభుజం ఏబిసి లో యాంగిల్ బి వద్ద 90 డిగ్రీస్ లంబకోణాన్ని ఏర్పరుస్తుంది. మరి ఫార్ములా ఇదే కాబట్టి ఏసీ స్క్వేర్, ఏసీ ఎంత 13 స్క్వేర్ 169 డైరెక్ట్ చేస్తున్నాం ఇంకా ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్, ఏబి క్యాలిక్యులేట్ చేయాలి దట్ ఈస్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, బీసీ ఎంత 5 ఇచ్చాడు కాబట్టి 5 స్క్వేర్ ఎంత 25. దీన్ని సింప్లిఫై చేస్తే ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ 25 సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 25 అవుతుంది. అప్పుడు 169 లో నుంచి 25 తీసేస్తే మనకి ఏమవుతుంది అంటే 144. అంటే ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంత 144. అప్పుడు ఏబి ఇస్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఈ సైడ్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఇస్ నథింగ్ బట్ 12. అంటే సెకండ్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఏబిసి లంబకోణ త్రిభుజంలో యాంగిల్ బి 90 డిగ్రీస్ అయితే ఏసీ 13 సెంటీమీటర్స్, బీసీ 5 సెంటీమీటర్స్ అయితే మనకు ఏబి వాల్యూ ఎంత ఉంటుంది అంటే 12 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ త్రికాలుగా మనం ఏం చెప్పొచ్చు, 5 12 13 ఈ మూడింటిని మనం ఏమంటాము అంటే త్రికాలు ట్రిపులెట్స్ అంటాం. అంటే ఇక్కడ రెండు చెప్పాం చూడండి, 6 8 10 త్రికాలు అవుతాయి, 5 12 13 కూడా మనకి ఏమవుతాయి అంటే త్రికాలు. ఇలాంటి మనకు చాలా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను కదా ఇప్పుడే, ఈ క్రింది వానిలో త్రికం కానిది ఏంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. లేదా ఈ క్రింది వానిలో త్రికము గుర్తించండి, ట్రిపులెట్స్ ని గుర్తించండి అని అడగచ్చు. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ గ్రేటర్ నెంబర్ యొక్క వర్గము స్క్వేర్ అనేది మిగిలిన రెండు సంఖ్యలు ఉన్నాయి కదా వాటి యొక్క వర్గాల మొత్తానికి సమానమైతే వాటిని మనం ఏమంటాము అంటే త్రికాలు. ఇది ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక తోటమాలి దగ్గర 1000 మొక్కలు ఉన్నాయి. అతడు వాటిని అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండేలా నాటాలనుకుంటున్నాడు. అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా తీసుకున్నాము అనుకోండి. ఇలా తీసుకుంటే ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి, ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి చూడండి ఒకసారి. 1 2 3 అంటే ఇది అడ్డు వరుస. ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? 1 2 3 3 అడ్డు వరుసలు ఉన్నాయి. ఇవి నిలువు వరుసలు 1 2 3 మీకు అర్థం కావడం కోసము. అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చెట్లు నాటొచ్చు? 1 2 3 4 5 6 7 8 9. అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉంటే 3 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు అనుకోండి 3 స్క్వేర్. 4 అడ్డు వరుసలు
4 నిలువు వరుసలు అనుకోండి 4 స్క్వేర్, 5 అడ్డు వరుసలు 5 నిలువు వరుసలు అనుకోండి 5 స్క్వేర్. అలా మనము చెట్లనైతే నాటొచ్చు. మరి ఎన్ని అడ్డు వరుసలు ఉంటాయి, ఎన్ని నిలువు వరుసలు ఉంటాయని మొత్తం ఇచ్చాడు అనుకోండి, మనం స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 9 చెట్లు ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 కదా, మొత్తం 9 చెట్లు ఉన్నాయి. అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండే విధంగా ఎన్ని అడ్డు వరుసల్లో నాటవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత 3, అంటే 3 అడ్డు వరుసల్లో నాటవచ్చు. మరి అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానం అని ఇచ్చాడు కాబట్టి నిలువు వరుసలు కూడా మనకి ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. అంటే సింప్లీ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, 1000 కి మనకు స్క్వేర్ రూట్ ఉందా, ఇక్కడి వరకు ఓకే. అడ్డు వరుస నిలువు వరుసలు సమానంగా ఉండేలా నాటాలి అనుకున్నాడు, ఓకే. ఇంకా అదనంగా అతనికి కావలసిన మొక్కల కనిష్ట సంఖ్య ఎంత అంట, అంటే ఎగ్జాక్ట్ గా 1000 తో నాటలేడంట. అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా వచ్చే విధంగా 1000 మొక్కలను నాటగలడా అంటే నాటలేడు. ఎందుకని, ఎగ్జాక్ట్ గా 1000 కి మనకి స్క్వేర్ రూట్ అనేది ఉందా అంటే లేదు. 10 స్క్వేర్ 100, 10 స్క్వేర్ ఎంత 100, 100 స్క్వేర్ ఎంత 100 స్క్వేర్ ఎంత 10,000. బట్ 1000 కి ఎగ్జాక్ట్ గా మనకు స్క్వేర్ రూట్ అనేది లేదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే ఇప్పుడు దీనికి లేదు కాబట్టి దీనికి ఎంతో కొన్ని అదనంగా అయితే యాడ్ చేయాలి. ఇంకా ఎన్ని మొక్కలను అదనంగా యాడ్ చేస్తే తనకి ఎగ్జాక్ట్ గా అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా వస్తాయని అడిగాడు. దీనికి మీకు ప్రాసెస్ చెప్పాను, 1000 ఇలా చేయండి, ఓకేనా. ఇంకా అదనంగా కావాలి కాబట్టి అదనంగా అంటే ఇంకా ఎక్కువ కావాలి. మరి ఎన్ని ఎక్కువ కావాలో ఒకసారి చూద్దాం. స్క్వేర్ అంటున్నా కాబట్టి రైట్ సైడ్ నుంచి 1 2 ప్లేస్లకు అండర్లైన్, ఇక్కడ 1 2 ప్లేస్లకు అండర్లైన్. చూడండి, స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే రైట్ సైడ్ నుంచి స్క్వేర్ అంటే 2 2 కాబట్టి 2 రెండింటికి అండర్లైన్ పెట్టుకోండి. అదే క్యూబ్ పరంగా అయితేనేమో 3 3ఇంటికి అండర్లైన్ పెట్టుకోవాలి, ఓకేనా. 1 2 అండర్లైన్ ఆర్ బార్ వాట్ ఎవర్ మేబీ, ఓకేనా. రిమైనింగ్ 1 2. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి. ఈ ఫస్ట్ 10 బేస్ చేసుకొని, అంటే 1 1 is 1, 2 2 is 4, 3 3 is 9, 4 4 is 16. 16 గ్రేటర్ నెంబర్ కాబట్టి 16 తీసుకోకూడదు. 3 3 is 9. సో 10 నుంచి 9 పోతే 1. ఇప్పుడు ఇక్కడ బార్ దేనికైతే ఉందో ఆ రెండు దించుకోవాలి అలాగే. ఇక్కడ 2 సున్నాలకు ఉంది కాబట్టి 2 సున్నాలకు అలాగే దించుకున్నాం. నెక్స్ట్ 3 ని డబల్ చేయాలి, దీన్ని డబల్ చేయాలి. 3 ని డబల్ చేస్తే మనకి ఏమవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి. బట్ మనకి ఇంకా అదనంగా అని చెప్తున్నాం కాబట్టి ఇంకా అదనంగా ఎన్ని కావాలి అని ఇచ్చాడు కాబట్టి 100 కన్నా ఎక్కువ ఉండాలి. అదనంగా అంటే ఎక్కువ కదా, ఎక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ ఉండాలి. మరి ఎన్ని ఎక్కువ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ 1 పెట్టుకున్నాం అనుకోండి, 61 1s 61. 2 పెట్టుకున్నాం అనుకోండి, 62 2s 124. అంటే ఎక్కువనే కాబట్టి దీనికన్నా ఎక్కువ, అది కూడా కనిష్టాన్ని ఇచ్చాడు కాబట్టి ఇంకంతకన్నా పెద్దదైతే మనము తీసుకోకూడదు. అంటే 2s 2 2, 2 2s 4, 2 6 12. 100 కన్నా ఎక్కువ ఎంత ఉంది, 24 ఎక్కువ ఉంది. 100 కన్నా 124 ఎంత ఎక్కువ ఉంది, 24 ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకా అదనంగా అతనికి కావాల్సిన మొక్కల కనిష్ట సంఖ్య ఎంత అంటే 24. అంటే ఇంకొక 24 మొక్కలు తీసుకొని ఉంటే 100% రోస్ కాలమ్స్ అనేటివి ఈక్వల్ గా ఫామ్ చేసేవాడు. దీన్ని మనము ఇంత ప్రాసెస్ ద్వారా కూడా చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ ద్వారా చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 16, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 24 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు చూడండి, 1000 ప్లస్ 12, 1012 కి స్క్వేర్ రూట్ ఉందా, లేదు. 1000 ప్లస్ 16, 1016 కు లేదు. 1018 లేదు. 1024 కు ఉంది. 1024 దేనికి 32 స్క్వేర్, అందుకే మీకు స్క్వేర్స్ పర్ఫెక్ట్ గా రావాలి. 32 స్క్వేర్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. 29 స్క్వేర్ 30 స్క్వేర్, 30 స్క్వేర్ 600, 31 స్క్వేర్ 31 స్క్వేర్ ఎంత 30 స్క్వేర్ 900, 31 స్క్వేర్ 961, 32 స్క్వేర్ 1024 అంటే 1024 అనేది 32 యొక్క స్క్వేర్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది 24 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. లేదా ఆప్షన్స్ ద్వారా కష్టము అనుకుంటే మీరు ఈ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పేయచ్చు. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు ఫ్రెండ్స్, సెంటెన్స్ ఫార్మేషన్ లేకుండా ఇదే సెంటెన్స్ ఫార్మేషన్ ను ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు అంటే, పరిపూర్ణ వర్గము కావాలంటే, పరిపూర్ణ వర్గము లేదా ఖచ్చితమైన వర్గం కావాలి అంటే 1000 కి ఎంత కలపాలి, లేదా 1000 కి ఏ కనిష్ట సంఖ్యను కలిపితే, ఎందుకంటే ఎక్స్ట్రానే కదా మనకు వచ్చింది 24, అంటే ఎక్స్ట్రానే కదా, ఎక్స్ట్రా అంటే కలపాల్సిందే కదా. అంటే 1000 కి ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది పరిపూర్ణ వర్గం అవుతుంది, అది ఖచ్చితమైన వర్గం అవుతుంది. అంటే 1000 కి ఏ సంఖ్యను కలిపితే అంటే 24 ని కలిపితే అది పరిపూర్ణ వర్గము అవుతుంది. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు.